హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు భాను వ్లాగ్స్. ఈరోజు మనం ఈ రెసిపీ చేసుకుంటూ ఒక మంచి కథని చెప్పుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా వినండి. అలాగే నచ్చితే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. శృతి 4వ తరగతి చదువుతోంది. ఆ రోజు ఆదివారం కావడంతో కాస్త ఆలస్యంగా నిద్రలేచింది. పెరట్లో తోట పని చేస్తున్న వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి సహాయం చేయడం మొదలుపెట్టింది. ఆయన పాత కుండీల్లోని మట్టిని మార్చి మొక్కలు నాటుతున్నారు. శృతి బకెట్లో ఉన్న నీళ్లను మగ్గుతో తీసి కొంచెం కొంచెంగా తాతయ్య నాటుతున్న మొక్కలకు పోస్తోంది. అలా పనిచేస్తూ కబుర్లు చెప్పసాగింది ఆ చిన్నారి. తాతయ్య, మా క్లాస్లో పూజ ఉంది కదా, తను రోజు నా పెన్సిల్ తీసుకొని తన పెన్సిల్ నాకిచ్చి రాసుకోమంటుంది. నేను ఇవ్వకపోతే కోపగించుకుంటుంది అంది శృతి. సరదాగా చేసుంటుందిలేమ్మా అన్నారు తాతయ్య. ప్రతిరోజు అలాగే చేస్తుంది తాతయ్య. పెద్ద పెన్సిల్ తీసుకుని తన చిన్న పెన్సిల్ ముక్క నాకు ఇస్తుంది అని కాస్త బాధగా చెప్పింది శృతి. తన దగ్గర పెద్ద పెన్సిల్ లేదేమో తల్లి, నువ్వు అమ్మని అడిగి ఒక పెద్ద పెన్సిల్ తీసుకెళ్ళి తనకి ఇవ్వు అన్నారు తాతయ్య. అది కాదు తాతయ్య, తన దగ్గర పెద్ద పెన్సిల్ ఉన్నా అవి దాచుకుంటుంది. అందరితో ఇలాగే చేస్తుంది. ఇవ్వకపోతే కొడతానని భయపెడుతుంది. టీచర్ చెబుతానంటే గిల్లుతుంది. అప్పుడు మీరు టీచర్కి చెప్పకుండా ఏం చేస్తున్నారు? అలా చేయడం తప్పని తనకు చెప్పొచ్చు కదా అన్నారు తాతయ్య. అమ్మో, టీచర్కి చెబితే నేను కొట్టలేదు, నేను గిల్లలేదని అబద్ధాలు చెబుతూ తనే ఏడ్చేస్తుంది అంది శృతి. ఓ అలాగా అన్నారు తాతయ్య. అంతలో అక్కడే ఉన్న మట్టిలో నుంచి తేలు బయటికి వచ్చింది. దాన్ని చూసి అమ్మో తేలు తేలు అంటూ భయపడి దూరంగా పరిగెత్తింది శృతి. తాతయ్య వెంటనే దాన్ని కొట్టబోయారు. కానీ అది ఆయనకు చిక్కకుండా చెట్టు గుబురులోకి వెళ్ళిపోయింది. అమ్మా శృతి, అది వెళ్ళిపోయింది, భయం లేదు, నేనున్నాను కదా, ఇలా రా అని పిలిచారు తాతయ్య. శృతి చుట్టూ చూసుకుంటూ కుండీల దగ్గరకు వచ్చింది. తేలు రాగానే ఎందుకలా దూరంగా పరిగెత్తావు అని శృతిని అడిగారు తాతయ్య. అది కుడుతుందేమో తాతయ్య, భయమేసింది, అందుకే అలా చేశాను తాతయ్య అంది శృతి. సరే, నీకో విషయం చెబుతాను విను. ప్రమాదం నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి దాని నుంచి దూరంగా పరిగెత్తావు. దాన్నే స్వీయ రక్షణ అంటారు. నువ్వు తేలును కొట్టగలిగితే కొట్టేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. అంతేకాని భయపడుతూ అక్కడే నిలబడి ఇబ్బంది పడకూడదు అని వివరించాడాయన. ఆ మాటలు విని తాతయ్య, తేలు మీ చేతిలో కర్రను చూసి భయపడిందా అని కుతూహలంగా అడిగింది శృతి. తేలు కూడా దాన్ని అది రక్షించుకోవడానికే పారిపోయింది. మనం ఏమారుపాటుగా ఉన్నా అది మనల్ని కుట్టేస్తుంది. నువ్వు తేలు విషయంలో ఎలాగైతే నిన్ను రక్షించుకోవడానికి ప్రయత్నించావో మిగతా విషయాల్లో కూడా అలాగే ఉండాలి. పూజ నిన్ను గిల్లుతుందని నువ్వు భయపడటం తప్పు. ఆ అమ్మాయి భయపెట్టినప్పుడు తనను ఆపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆపలేకపోతే టీచర్కి మంచిగా వివరించి చెప్పాలి. ప్రతిసారి నీకు ఎవరూ తోడుగా ఉండరు. నువ్వే సమస్యని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని సంపాదించుకోవాలి. చిన్నప్పటి నుంచే స్వీయ రక్షణ అలవాటు చేసుకోవాలి అని చెప్పారు తాతయ్య. శృతి ఆయన చెప్పిన మాటలు శ్రద్ధగా వింది. సరే తాతయ్య, నేనిక నుంచి ఎవరికీ భయపడకుండా నన్ను నేను రక్షించుకుంటాను అంటూ తాతయ్య మెడ చుట్టూ చేతులు వేసి గారంగా అంది. ఇలా కుక్కర్ 2 విజిల్స్ వేశాక స్టవ్ బంద్ చేసేసుకోవాలి. అలా 10 మినిట్స్ అయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే వేడి వేడి టొమాటో బాత్ రెడీ అయిపోయిందండి. దీన్ని టొమాటో పులావ్ అని కూడా అంటారు. ఇప్పుడు ప్లేట్లోకి మంచిగా సర్వ్ చేసేసుకునేసి హ్యాపీగా తినేద్దాం.
కనబడుతున్న ముంతమామిడి పప్పు ఆప్షనల్ అండి. వేసుకోవచ్చు, వేసుకోకుండా పోవచ్చు. మీరు అనుకోవచ్చండి, పోపులోకే ముంతమామిడి పెట్టేయచ్చు కదా, మళ్ళీ ఎందుకు పక్కకు తీసుకున్నారు ఈవిడ అని. తీసుకోవాలండి, అప్పుడే అది క్రిస్పీగా పంట కింద చాలా టేస్టీగా దొరుకుతుంది. నచ్చింది కదా, ఒక లైక్ చేయండి,